బీజేపీ పార్టీకి ఓటు వేయండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అర్ధరాత్రి కూడా మహిళలు నిరభ్యంతరంగా బైక్ వేసుకొని రోడ్డు మీద తిరగొచ్చు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈసారి చాలా కీలకం. నువ్వా నేను అన్నట్టుగా నిన్న ఎలక్షన్స్ జరిగాయి, మొదటి దశ ఎన్నికలు. తమిళనాడులో కూడా 88 to 90% పోలింగ్ జరిగింది. ఈవెన్ పశ్చిమ బెంగాల్లో కూడా అంతే, 90% పోలింగ్ కంప్లీట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఈసారి చాలా కీలకం అని ఎందుకు అంటున్నానంటే, బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకు బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి, అసలు బీజేపీ పార్టీ వస్తే పశ్చిమ బెంగాల్కు ఒరిగేదేంటి, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి? పశ్చిమ బెంగాల్లో 2021లో 77 స్థానాలు సాధించింది బీజేపీ పార్టీ. 2016 ఆ టైంలో జరిగిన ఎలక్షన్స్ లో కేవలం 2-3 స్థానాలు వచ్చింది, చాలా తక్కువ. అంటే ఓటింగ్ శాతం పెరిగింది, బీజేపీ పార్టీ ఓటు బ్యాంకింగ్ పెరిగింది, బీజేపీ పార్టీ పట్ల ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి పడుతున్న ఓట్లన్నీ కూడా ముస్లిమ్స్ ఓట్లు, అలానే అక్రమ వలసదారుల ఓట్లు, రోహింగ్యాస్ ఓట్లు అనేది సత్యం, అందరికీ తెలిసినటువంటి విషయం. ఇది ఎందుకు అంటే, పశ్చిమ బెంగాల్లో అలా తన నెట్వర్క్ను బిల్డ్ చేసుకున్నారు మమతా బెనర్జీ. సుమారు 1 కోటి ఓట్లు అక్రమ వలసదారులు తీసేశారు అని చెప్పి గగ్గోలు పెట్టారు. వాస్తవానికి బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో తీసింది చాలా తక్కువ. మొదటి స్థానం గుజరాత్, 2వ స్థానం ఉత్తరప్రదేశ్, 3వ స్థానం పశ్చిమ బెంగాల్. అక్రమ వలసదారుల ఓట్లను తొలగించినటువంటి రాష్ట్రాల్లో మరి 3వ స్థానంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారే గగ్గోలు పెడుతున్నారు. కారణం ఏంటంటే, వాళ్లే ఆమెకు ఓట్లు వేస్తారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమ వలసదారులందరినీ దింపేసి వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చేసి వాళ్లతో ఓట్లు వేయించుకొని ఆయన గెలుస్తాడు. ఇది ఆ సినిమాలో చూపించినటువంటి ఒక సన్నివేశం. ఇది పశ్చిమ బెంగాల్లో రియల్ గా జరుగుతుంది. గతంలో ఎన్నో సర్వేలు తెలిపాయి ఆ విషయాన్ని. బీజేపీ పార్టీ గెలవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో మొట్టమొదటిది హిందువులు అందరూ ఇండ్ల నుంచి బయటకు వచ్చి ఓట్లు వేసే విధంగా ప్రేరేపించడం, వారిని ఎడ్యుకేట్ చేయడం, ఓటు యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, బీజేపీ పార్టీ గెలిస్తే ఆ రాష్ట్రానికి జరిగేటువంటి మేలును గురించి వివరించడం, అలానే ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద ఓటింగ్ శాతాన్ని పెంచడం. చాలామంది ఓట్లు వేయకుండా ఉండిపోవడం, మరికొంతమంది వేరే రాష్ట్రాల్లో ఉండిపోయి ఓటు వేయడానికి రాకపోవడం, లేదా ఈ నియోజకవర్గంలో ఓటు ఉండి ఆ నియోజకవర్గం నుంచి ఇక్కడికి ఏం వస్తాంలే అని చెప్పి వెయిట్ చేయడం, ఇలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించడానికి బూత్ లెవెల్ నుంచి ఎవరైతే బూత్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా బలమైన నెట్వర్క్ నిర్మించే విధంగా బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అలానే ఈ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళు టీఎంసీ గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా ట్రైన్ చేయడం అని అనుకుంటున్నారు, కానీ చెప్పలేకపోయారు. ఎందుకంటే నిన్న ఒక నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన ఓటింగ్ ఎలా జరుగుతుందో చూద్దామని బూత్ దగ్గరికి వస్తే టీఎంసీ గూండాలు, కార్యకర్తలు అందరూ కలిసి ఆయన మీద దాడి చేసి సుమారు కిలోమీటర్ దూరం పరిగెత్తించారు. ఏది పోలీసు సెక్యూరిటీ ఉన్నా సరే, పక్కనే పోలీసు ఉన్నారు, ఆయన ఒక్కడే ఏం ప్రతిఘటించగలుగుతాడు అంతమంది గుండాలని? పైగా రాష్ట్రంలో అధికారంలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అలా ఆయన్ని పరిగెత్తించారు. అంటే హిందువులను ఓట్లు వేయనివ్వకపోవడం, బీజేపీ పార్టీకే ఓట్లు వేస్తారు అనేటువంటి కుటుంబాలని బంధించడం, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు గనక ప్రజల్లోకి బలంగా వెళ్ళి గనక వాళ్ళ గళం వినిపిస్తుంటే వాళ్ళని అడ్డుకొని వారి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం టీఎంసీ పార్టీ చేస్తున్నటువంటి విషయాలు పశ్చిమ బెంగాల్. వాటిని అరికట్టడానికి బీజేపీ పార్టీ ఏం చర్యలు తీసుకుంటుంది? అలానే ఎన్నికల కమిషన్ అనేది బీజేపీ పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఒప్పుకోదు, టీఎంసీ పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఒప్పుకోదు. మరి బీజేపీ పార్టీ వాళ్ళు తప్పు చేసేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే, వాళ్ళు బలంగా మేము ఈ నియోజకవర్గంలో గెలుస్తాం కానీ టీఎంసీ పార్టీ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ప్రతిఘటించే ప్రయత్నం చేస్తారు చూడండి, అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎదురవుతుంది. అది తప్పుగా పరిగణించబడుతుంది. గతంలో బీజేపీ పార్టీ ఏదైతే 77 స్థానాలు గెలిచిందో అందులో సుమారు 57 స్థానాలకి నిన్న మొదటి దశలో ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి. అంటే బీజేపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక పాయింట్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే బీజేపీ పార్టీకి పట్టున్న నియోజకవర్గాలు అన్నీ కూడా మొదటి దశలో పోలింగ్ అయిపోయాయి. పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది, ఎక్కడైనా చిన్న చితక అల్లర్లు జరిగినా పెద్దగా విఘాతం కలిగించలేదు ఎన్నికలు ఎవడో కూడా. అయితే ఈ 2వ దశలో జరగబోయేటువంటి 142 స్థానాలు, మొదటి దశలో 152 స్థానాలకు జరిగింది కదా, మొత్తం 294 స్థానాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో. 23 జిల్లాలు ఉన్నాయి. ఏదైతే మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మనకి 23 జిల్లాలు 294 స్థానాలు ఉన్నాయో, పశ్చిమ బెంగాల్లో కూడా అదే పరిస్థితి. అంటే మన ఆంధ్ర తెలంగాణ కలిపినంత ఉంటుంది ఆ రాష్ట్రం. పెద్ద రాష్ట్రం, అది ఎక్కువ నియోజకవర్గాలు కలిగినటువంటి రాష్ట్రం. 152 నియోజకవర్గాలకు నిన్న పోలింగ్ అయిపోయింది.
అందులో బీజేపీ పార్టీకి బలం ఉన్నటువంటి స్థానాలన్నింటికీ కూడా నిన్న ఎన్నికలు జరిగిపోయాయి. ఇంకా 142 నియోజకవర్గాలు ఉన్నాయి. అవి రెండవ దశలో పోలింగ్ జరుగుతుంది. గతంలో 8 దశల్లో పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరిగింది. ఆ 8 దశల్లో పోలింగ్ జరగడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగి అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసేటువంటి అరాచకాలు, వాళ్ళు సృష్టించేటువంటి విధ్వంసం, బీజేపీ పార్టీ సానుభూతి పరులను బయటికి రానివ్వకుండా చేయడం, వేరే పార్టీకి ఓటేస్తారు అనుకున్న వ్యక్తుల్ని ఖండించి బంధించడం చేయడం వల్ల అధికారంలో ఉన్న పార్టీయే మళ్ళీ అధికారంలోకి వచ్చేది. అందుకని మమతా బెనర్జీ గారు 4 పర్యాయాలు గెలుపొందారు. ఈసారి కూడా గెలుస్తారు అనే ధీమా ఆమెలో మనకెక్కడా కనిపించట్లా. ఒకసారి ప్రీవియస్గా ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ అయిన దగ్గర నుంచి మీరు చూస్తే ఆమె మాటలు కానీ, ఆమె స్పీచ్ కానీ, ఆమె ప్రజలతో ఉన్నటువంటి విధానం కానీ చూడండి మీరు. గెలుస్తాను అన్న ధీమా ఆమెలో లేదు. ఇప్పటి వరకు జరిగిన 3 పర్యాయాలు ఎన్నికల్లో ఆమె ఎంత గంభీరంగా ఉన్నారు, ఈసారి ఎంత మోగబోయారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ రాష్ట్రంలో పెరిగిపోయినటువంటి అవినీతి అక్రమాలు, టీఎంసీ పార్టీ నేతలు చేస్తున్నటువంటి అరాచకాలు, సందేశ్ కలి ఘటన, ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఘటన, హిందువుల మీద జరుగుతున్న అరాచకాలు, అక్రమ వలసదారులు రాష్ట్రంలోకి చొరబడి మమతా బెనర్జీకి వెన్నుదన్నుగా ఉంటూ ఆమెను గెలిపిస్తున్నటువంటి విధానం ఈసారి లేదు. ఎందుకంటే ఈసీ అక్కడ ఎస్ఐఆర్ జరిపి అక్రమ వలసదారుల ఓట్లన్నింటినీ తొలగించింది. ఇలాంటి అనేకమైన అవరోధాలు మమతా బెనర్జీ ఓటమిని సూచిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎదురు లేకుండా ఏకఛత్రాధిపత్యంతో చక్రం తిప్పినటువంటి మమతా బెనర్జీ ఈసారి ఓడిపోబోతున్నారు అనే దానికి సంకేతాలు ఇవి. మొట్టమొదటి సంకేతం ఏదైతే 77 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ 2021లో గెలిచిందో అందులో 57 నియోజకవర్గాలకి నిన్న ఎన్నికలు జరిగిపోయాయి. అంటే బీజేపీ పార్టీ పట్టున్న స్థానాలు అయిపోయాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా బీజేపీ పార్టీ సానుభూతి పరులు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన భరోసా అది. అలానే రెండవ దశలో పోలింగ్ కూడా ఇలానే జరుగుతుంది. ఈసారి 2 దశల్లో మాత్రమే పోలింగ్ జరుగుతుంది, 8 దశల్లో కాదు. అందుకని గెలుపు అవకాశాలు బీజేపీ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు అమిత్ షా 15 రోజుల నుంచి పశ్చిమ బెంగాల్లో పాగా వేశారు. బీజేపీ పార్టీ నేతలు, కేంద్ర మంత్రులంతా కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం కష్టపడుతున్నారు. ఎండ కూడా లెక్క చేయకుండా ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. బీజేపీ పార్టీ పశ్చిమ బెంగాల్లో గెలిస్తే భారతదేశంలోని ఒక రాష్ట్రానికి పట్టిన దరిద్రం కొంతవరకు వదిలిపోయినట్టే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నాతో పాటు చాలా మంది ఈ విషయాన్ని అంగీకరిస్తారు. కొంతమంది అపర మేధావులు మాత్రం అంగీకరించలేదు. ఏ పార్టీ పరిపాలించినా దేశానికి ప్రమాదం అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. నా మాట ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, సమాజ్వాదీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, టీఎంసీ కానీ, డిఎంకే కానీ, ఎనీ పార్టీ పోటీ చేసి గెలిచింది అంటే ఆ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి, ఆ రాష్ట్రాన్ని దేశంలో ఒక భాగంగా చేయాలి తప్ప ప్రత్యేకమైన దేశంగా విడగొట్టేటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చేయకూడదు. అందులో మొట్టమొదటిగా మమతా బెనర్జీ గారు చేస్తున్నారు. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి అక్రమ వలసదారులంతా కూడా పశ్చిమ బెంగాల్ని స్థావరంగా చేసుకొని దేశంలో చొరబడి దేశంలో అనేక రకాల కార్యకలాపాలు కొనసాగిస్తూ దేశ భవిష్యత్తుకి, దేశ పురోగతికి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయాలంటే అక్కడ టీఎంసీ పార్టీ ఖచ్చితంగా ఓడిపోవాలనేది చాలా మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? పశ్చిమ బెంగాల్లో రెండవ దశ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏ పార్టీ గెలవబోతుందని మీరు అభిప్రాయపడుతున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. కుదిరితే మరి కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోని చివరి దాకా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.